హాయ్ హలో నమస్తే, నేను మీ లక్ష్మణ్ వర్మ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా ఇతరులకు హెల్ప్ అవుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సర్వే ప్రకారం 100లో 40% మంది ఓవర్ వెయిట్ ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్నారు. అంటే ప్రతి 100 మందిలో 40% మంది ఓవర్ వెయిట్ ఒబేసిటీ సమస్యతో సతమతం అవుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మనము బిఎంఐ చెక్ చేసుకున్నప్పుడు, అంటే మన హైట్ మన వెయిట్ ఎంత ఉందో మనము బిఎంఐ మిషన్ ద్వారా చెక్ చేసుకున్నప్పుడు దాదాపు అక్కడ మనం ఉన్నటువంటి వెయిట్, మనం ఉండాల్సినటువంటి వెయిట్ మనకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనబడుతుంది. మీ హైట్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మీరు ఎంత హైట్ ఉన్నారు, మీరు ఎంత వెయిట్ ఉండాలనేది ఒక ఐడియా వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనము నార్మల్ వెయిట్, అంటే మనం బిఎంఐ చూసుకున్నప్పుడు మనం నార్మల్ వెయిట్ కన్నా ఎక్కువగా ఉంటే ఓవర్ వెయిట్ అని, ఓవర్ వెయిట్ కన్నా ఎక్కువగా ఉంటే ఒబేసిటీ సమస్య అని మనం చూస్తుంటాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం నిత్యం డైలీ ఏదైతే మనం తీసుకుంటున్నామో, మనము గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన బాడీలోకి ఏదైతే ఇంటేక్ తీసుకుంటున్నామో ఇది కూడా అది క్యాలరీస్ రూపంలో మనకు యాడ్ అవుతుంటుంది. అంటే ఒక హెల్తీగా ఉన్నటువంటి ఒక పర్సన్ కనుక మనం చూసుకున్నట్లయితే తన బాడీకి డే మొత్తంలో 2200 నుంచి 3000 క్యాలరీస్ మాత్రం సరిపోతాయి. దీనికన్నా మనం బయట మార్కెట్ లో చూస్తున్నటువంటి ఏదైతే మనం తీసుకుంటున్నామో అది హెవీ క్యాలరీస్ వల్ల, అంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం వల్ల మోర్ క్యాలరీస్ ఈక్వల్ టు మోర్ ఫ్యాట్ అనేది మనం చెప్పొచ్చు. ఈ క్యాలరీస్ అన్ని మన బాడీలో కావాల్సిన వాటికన్నా ఎక్కువ తీసుకోవడం వల్ల అది ఫ్యాట్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. ఫ్యాట్ రూపంలో కన్వర్ట్ అయ్యి మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కోసం ఆస్కారం ఉంది. మేడం, ముఖ్యంగా ఎందుకు ఓవర్ వెయిట్ పెరుగుతారు, దీనికి కారణాలు ఏంటి మనం చూసుకున్నట్లయితే, మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంది ఎక్కువగా బేకరీ ఫుడ్ తీసుకుంటారు, తర్వాత షుగర్ ఫుడ్ తీసుకుంటారు, బయట కూల్ డ్రింక్స్ తీసుకోవడం కానీ, స్వీట్స్ ఎక్కువ తీసుకోవడం కానీ, ఆల్కహాల్ తీసుకోవడం కానీ, సోడా ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా ఓవర్ వెయిట్ అవ్వడానికి కోసం అనే ఆస్కారం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, అదేవిధంగా డీప్ ఫ్రైలు, మసాలా ఫుడ్స్ ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకుని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల ఓవర్ వెయిట్ పెరగడానికి కోసం ఆస్కారం ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ ఓవర్ వెయిట్ పెరగడానికి మరికొన్ని కారణాలు కనుక చూసినట్లయితే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ చాలా మందికి, ఫర్ ఎగ్జాంపుల్, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ, తర్వాత సరైనటువంటి నిద్ర, మినిమం 7 నుంచి 8 గంటల నిద్ర అనేది కంపల్సరీ ఉండాలి. కానీ ఎంతమంది ప్రాపర్ గా నిద్రపోతున్నారు? ప్రజెంట్ వాళ్ళు చేస్తున్నటువంటి జాబ్ లో వాళ్ళ యొక్క స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా వాళ్ళు ఓవర్ వెయిట్ పెరగడానికి కోసం ఆస్కారం ఉంటుంది. అండ్ అదేవిధంగా జెనెటికల్ ప్రాబ్లం వల్ల కూడా ఓవర్ వెయిట్ ఒబేసిటీ సమస్య రావడానికి కోసం ఆస్కారం ఉంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లం వల్ల కూడా, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఓవర్ వెయిట్ పెరగడానికి కోసం ఆస్కారం ఉంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా ఓల్డెన్ డేస్ లైఫ్ స్టైల్లో 100 సంవత్సరాలు జీవించే వాళ్ళు, కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో WHO సర్వే ప్రకారం 69 సంవత్సరాల 4 నెలలు మాత్రమే. అంటే దాదాపు 30 to 40 ఇయర్స్ అనేది తగ్గింది. బికాస్ ఆఫ్ మెయిన్ రీజన్ వాటర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. మరి ఇలా ఒక 40 సంవత్సరాల ఆయుష్ మనకు తగ్గింది. మరి ఇది ప్రాబ్లం అనుకుంటే, మనం ఓవర్ వెయిట్ ఒబేసిటీ సమస్య ఉండడం వల్ల ఈ 60 సంవత్సరాలు కూడా బ్రతకకుండా మధ్య కాలంలో మనకు ఎక్కువగా హెల్త్ రిస్క్ రావడానికి గల ప్రధాన కారణాలు, ఎవరైతే ఓవర్ వెయిట్ ఒబేసిటీ సమస్య ఉందో, బీపీ ప్రాబ్లం కానీ, షుగర్ ప్రాబ్లం కానీ, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కానీ, ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ విధంగా చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కోసం ఆస్కారం ఉంది. హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ రావడానికి కోసం ఆస్కారం ఉంటుంది. ఎవరైతే ఓవర్ వెయిట్ ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళన్ని ప్రాబ్లమ్స్ కి వెల్కమ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఓవర్ వెయిట్ ఒబేసిటీ సమస్య అనేది చాలా రిస్క్. కాబట్టి వీలైనంత మీరు ప్రాపర్ డైట్ పాటిస్తూ వెయిట్ లాస్ అవ్వడానికి కోసం ప్రయత్నం చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇండియాలో ఆయుర్వేదంలో లీడింగ్ కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ IMC ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్, WHO ఆయుష్ డిపార్ట్మెంట్ సర్టిఫైడ్ కంపెనీ ప్రజెంట్ చేస్తుంది. నేచురల్ ప్రాసెస్ ద్వారా, ఆయుర్వేదం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీరు వెయిట్ లాస్ అవ్వడానికి కోసం ఒక ఎక్స్ట్రాడినరీగా మీకు ఒక ప్రొడక్ట్ అనేది లాంచ్ చేసింది. అది IMC వెయిట్ లాస్ కిట్. ఈ వెయిట్ లాస్ కిట్ ఏ విధంగా పనిచేస్తుంది, ఇది ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ఈ ప్రాసెస్ ఏ విధంగా చేయొచ్చు, దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనము తెలుసుకోబోతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెయిట్ లాస్ ప్రొడక్ట్ వాడే ముందు బాడీ అనేది డీటాక్స్ అనేది చాలా అవసరం. ఎప్పుడైతే మన బాడీని డీటాక్స్ చేస్తామో అప్పుడు మాత్రమే తీసుకున్నటువంటి ఏదైతే మనము ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో అది ఎక్స్ట్రాడర్ గా పనిచేయడానికి కోసం ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 15 days మీరు వెయిట్ లాస్ కన్నా ముందు, ఆ ప్రాసెస్ చేసే ముందు మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ టాక్సిన్స్ తీసివేయడానికి కోసం మనకు IMC లో అలోవెరా జ్యూస్ అండ్ అదేవిధంగా అలో లీవ్ కేర్, అలో డైజెస్ట్. ఇక్కడ మార్నింగ్ 250 ml వాటర్ లో ఒక 30 ml అలోవెరా జ్యూస్ అండ్ అదేవిధంగా మార్నింగ్
10 ml అండ్ ఈవినింగ్ 10 ml అలో లీవ్ కేర్. అండ్ అదేవిధంగా మీరు తీసుకున్నటువంటి వాటర్ లో 1 లీటర్ కి ఒక 8 డ్రాప్స్ అలో డైజెస్టివ్ డ్రాప్స్ రెగ్యులర్ గా మీరు కనుక తీసుకున్నట్టయితే ఈ 15 days ప్రాసెస్ లో మీ బాడీ మొత్తం డీటాక్స్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఐఎంసీ వెయిట్ లాస్ కోర్స్ అనేది స్టార్ట్ చేయవచ్చు. మరి ఐఎంసీ వెయిట్ లాస్ కోర్స్ లో నేచురల్ గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇది 100% ఫర్ మంత్ 5 to 6 kgs ఈజీగా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ మనం చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎంసీలో ఫస్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క ప్రాపర్ డైట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎర్లీ మార్నింగ్ మీరు బ్రష్ కంప్లీట్ అవ్వగానే మీరు ఒక 100 ml గోరువెచ్చని వాటర్ తో మీరు అలోస్పెర్లినా టాబ్లెట్ అనేది మార్నింగ్ తీసుకోవాలి. ఒక 30 to 40 minutes వరకు మళ్ళీ మీరు ఏం తీసుకోవద్దు. అండ్ అదే విధంగా నెక్స్ట్ టిఫిన్ చేసే టైంలో 250 ml ఇక్కడ మీకు 2 ఫ్లేవర్ ప్రోటీన్ డైట్ ఉంటుంది. మ్యాంగో ఫ్లేవర్ ఉంటుంది అండ్ అదేవిధంగా చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది. యాజ్ పర్ మీ చాయిస్, మీకు ఏది బాగా అనిపిస్తే అది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 250 ml వాటర్ లో మన ఒక సాచెట్ వచ్చేసి ఉంటుంది. ఆ సాచెట్ మీరు షేక్ తయారు చేసుకొని సిప్ చేస్తూ మీరు దాన్ని తీసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లో 150 ml అంటే మీరు లంచ్ చేయడానికన్నా ముందు ఒక 150 ml వాటర్ లో బాయిల్ చేసుకుని ఐఎంసీ వెజిటేబుల్ సూప్ అనేది మీరు తాగండి. అండ్ అదే విధంగా ఒక 300 grams రైస్ తీసుకోండి, అవకాశం ఉంటే చపాతీ తీసుకోండి. అండ్ అదే విధంగా ఆఫ్టర్నూన్ వచ్చేసి మీరు మళ్ళీ 4 కి వచ్చేసి 100 ml వాటర్ తో ఫ్యాట్ అవే టాబ్లెట్ వేసుకోండి. అండ్ అదే విధంగా మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మీరు 250 ml వాటర్ విత్ ప్రోటీన్ డైట్ మీరు షేక్ తయారు చేసుకొని సిప్ చేసి తీసుకోండి. అండ్ అదే విధంగా మీరు పడుకునే ముందు ఒక 30 to 40 minutes మీరు ఐఎంసీ హెర్బల్ టీ అనేది తీసుకోండి. ఇలా ప్రాసెస్ అనేది కంటిన్యూగా చేస్తూ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ చేయండి. ఒక 30 minutes ఎక్సర్సైజ్ చేయండి. ఈవినింగ్ కూడా ఎక్సర్సైజ్ చేయండి. ఒక 30 minutes ఎక్సర్సైజ్ కేటాయిస్తూ ప్రాపర్ డైట్ పాటించుకుంటూ మీరు గనక ఈ యొక్క సిస్టాన్ని కనుక ఫాలో అవుతే 100% ఫర్ మంత్ 5 to 6 kgs అనేది వెయిట్ లాస్ అవడం జరుగుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీకు 100% WHO ఆయుష్ డిపార్ట్మెంట్ సర్టిఫైడ్ ద్వారా ఇది రావడం జరిగింది. ఫ్రెండ్స్, మరిన్ని వివరాలకు ఎవరైతే మీకు ఈ వీడియో పంపించారో వాళ్ళకి సంప్రదించండి. పూర్తి డీటెయిల్స్ కూడా మీకు సెండ్ చేయడం కోసం ఉంటుంది. అండ్ అదే విధంగా తప్పకుండా ఎవరైతే వెయిట్ లాస్ కోసం ప్రొడక్ట్స్ వాడుతున్నారో ప్రాపర్ డైట్ మాత్రం మీరు తప్పకుండా పాటించాలి. 100% డైట్ పాటిస్తేనే మీరు వెయిట్ లాస్ అవడం కోసం ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ లక్ష్మణ్ వర్మ.